నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేవీహెచ్పి హైదరాబాద్. సో నేను యూజువల్గా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, పురుషాంగ స్తంభన లోపాల కోసం ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాను. నా దగ్గరికి డైరెక్ట్గా సార్ పురుషాంగానికి ఇంజెక్షన్స్ ఇస్తారంట కదా అని చెప్పేసి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. బేసికలీ అంగానికి ఇంజెక్షన్ ఇచ్చేది ల్యాబ్ డయాగ్నోస్టిక్స్ కోసం, అంటే అంగానికి రక్త ప్రసరణ ఎలాగుంది అని డాప్లర్ పరీక్ష కోసం ఇస్తారు. అండ్ ట్రీట్మెంట్ పర్పస్ ఇదేమో డయాగ్నోస్టిక్, అంటే అసలు ఏంటి లోపాలు అని తెలుసుకోవడానికి ఒకటి, అండ్ ఇంకొకటి ఏమో ట్రీట్మెంట్ పర్పస్. సో ఈ డయాగ్నోస్టిక్ పర్పస్కి ఎప్పుడు ఇస్తాము అంటే అంగస్తంభన లోపాలు ఉన్నప్పుడు అంగానికి రక్త ప్రసరణ ఎలాగుంది అని చూడడానికి, అంగాన్ని ప్రేరేపించడానికి, అంగంలోని రక్తనాళాలను వ్యాకోచింపజేయడానికి ఇలాంటి ఇంజెక్షన్స్ ఇస్తాం. యూజువలీ మనం మెడికేషన్స్ ఇచ్చి కూడా చేయొచ్చు, కానీ డాప్లర్లో బాగా కనిపించడానికి, రక్తనాళాలు ఎలా ఉంటాయని తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్ అనేది చేస్తారు. ఒక డాప్లర్ అనేది ఒక ప్రోబ్ని అప్లై చేసి ఎలా ఉంది అని చూడడానికి చేస్తాం. అప్పుడు రక్తనాళాలు వ్యాకోచించి రక్త ప్రసరణ ఎలాగుంది, కవాటాలు ఎలా మూసుకుంటున్నాయి, అంటే ఈవెన్ వీనస్ డ్రైనేజ్ ఎలాగుంది, ఆర్టీరియల్ ఫ్లో ఎలాగుంది అని చూసుకోవడానికి ఇలాంటి ఇంజెక్షన్స్ ఇస్తాం. అంటే పెపావరిన్ కానీ, ఆల్ప్రోడోస్టిల్ కానీ, ట్రైమెక్స్ కానీ, డైమెక్స్ కానీ, ఇలాంటి చాలా ఇంజెక్షన్స్ ఉంటాయి. అవి ఇస్తాం. ఇచ్చి 10 మినిట్స్కి ఒకసారి, 20 మినిట్స్కి ఒకసారి బ్లడ్ ఫ్లో ఎలా ఉందో చూసి ఎలా ఇంప్రూవ్మెంట్ ఉందని చూస్తాం. సో దాన్ని బట్టి అంగస్తంభన లోపాలు తెలుస్తాయి, మనకు దాని తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఇంకొకటి ట్రీట్మెంట్ ప్రోటోకాల్. ట్రీట్మెంట్ ఏంటి అంటే అంగానికి పీ షాట్స్ అని వినుంటారు. పీ షాట్ అంటే ఏంటంటే మన రక్తాన్ని తీసి సెంట్రిఫ్యూజ్ చేసి ఆ పైన వచ్చిన ఆ ప్లాస్మాని, జనరేటివ్ ప్లాస్మా అంటే కొద్దిగా గ్రోత్ కణాలు ఉంటాయి దాంట్లో, అంటే రక్తనాళాలను ఇంప్రవైజ్ చేసే గ్రోత్ కణాలు ఉంటాయి. వాటిని మళ్ళీ అంగంలోనికి కొన్ని సైట్స్లో ఇవ్వటాన్ని పీ షాట్స్ అంటారు. పీ షాట్స్ సెషన్స్ వైజ్ తీసుకోవాల్సి వస్తుంది. ఒక పీ షాట్తోనే అంగానికి రక్త ప్రసరణ జరగదు. ఇవి ఒక 6 సైట్స్లో కానీ 8 సెషన్స్ కానీ తీసుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత చిన్నగా అంగంలో రక్త ప్రసరణ ఇంప్రూవ్ అయ్యి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని కరెక్ట్ చేస్తాం. అండ్ ఇంకొక ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఏంటి అంటే ఇప్పుడు సెక్షువల్ యాక్ట్కు ముందు మెడికేషన్ కాకుండా ఇంజెక్షన్స్ వేస్తే ఒక 1 అవర్ టు 1.5 అవర్ ఈ ఎరెక్షన్ అలాగే ఉంటుంది. వాళ్ళు సెక్షువల్ యాక్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈవెన్ కొంతమంది పోన్ స్టార్స్ కానీ అలాంటి వాళ్ళు అలాంటి ఇంజెక్షన్స్ వేసుకొని వెళ్తారు. అందుకని పోర్న్ అడిక్షన్ చేసే వాళ్ళు అరే దాన్ని చూసి మ్యాగ్నిఫై చేసుకుంటారు దీన్ని, అరే ఇంతసేపు చేస్తారా. సో ఇట్లాంటివి వాడి వాళ్ళు అలాంటి చేయడం. సో ఇవన్నీ ఏంటి అంటే కాస్మెటిక్ పర్పస్ కావచ్చు, షో పర్పస్ కావచ్చు, కొన్ని డయాగ్నోస్టిక్ పర్పస్ కావచ్చు, సివియర్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ పర్పస్ కావచ్చు. అలాంటప్పుడు మనం ఈ ఇంజెక్షన్స్కి వెళ్తాం. కానీ యూజువల్లీ రెగ్యులర్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే కోరికకి తగ్గట్టు అంగం స్తంభించకపోవటం, స్తంభించిన అంత గట్టిగా ఉండకపోవటం, వీటికి ఏంటి అంటే మనము షాక్ వేవ్ థెరపీ అనేది, ఇది రీసెంట్ టెక్నిక్, ఇంజెక్షన్స్ వరకు, ఇంప్లాంట్స్ వరకు, మెడికేషన్స్ వరకు వెళ్లకుండా న్యాచురల్ వే టు ఇంప్రూవ్ యువర్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, దీనికి వెళ్ళొచ్చు. ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి ప్రధాన కారణం ఏంటి అంటే అంగానికి కోరికలు ఉన్నప్పుడు బ్లడ్ సప్లై ఫుల్గా స్టిఫ్గా లేకపోవటం. సో దాన్ని ఇంప్రవైజ్ చేసేదే ఈ షాక్ వేవ్ థెరపీ. దీని ఫుల్ ఫామ్ ఏంటంటే ఎక్స్ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ. ఇది నాన్ ఇన్వేసివ్ పద్ధతి. మనం ముందు మాట్లాడుకున్నట్టు ఇంజెక్షన్స్ వేయటం కానివ్వండి, ఇంప్లాంట్స్ పెట్టడం కానివ్వండి, టాబ్లెట్స్ ఇవ్వటం కానీ కాకుండా అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేసి సౌండ్ వేవ్స్తో అందులో రాపిడికి గురి చేసి ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ని డెవలప్ చేసి కొత్త రక్తనాళాలు, అంటే నియోవాస్కులరైజేషన్ అనే పద్ధతి ద్వారా కొత్త రక్తనాళాలను ఏర్పడి బ్లడ్ సప్లైని పెంచడమే ఈ షాక్ వేవ్ థెరపీ. ఇది సెషన్స్ వైజ్ తీసుకోబడుతుంది. ఇది ఈజీగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ పురుషాంగ స్తంభన లోపాలని కరెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.